ముందు వీడియోలో యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం వేద్దామనుకుంటున్న ఎండిఆర్ గురించి మాట్లాడుకుందాం. ఆ వీడియో చూడగానే అసలు ఎండిఆర్ అంటే ఏంటి, ఈ కుతూహలం కూడా మీకు వచ్చే ఉంటుంది. ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. పేరులో డిస్కౌంట్ ఉంది కదా, దీనిలో కూడా డిస్కౌంట్ ఉంటుందేమో అని పొరపాటు పడారు. అంత లేదు అక్కడ. ఎండిఆర్ అనేది ఒక లావాదేవీ జరిగినప్పుడు బ్యాంకులు వ్యాపారి దగ్గర నుండి వసూలు చేసే ఛార్జ్. సింపుల్గా చెప్పాలంటే, మీరు 100 రూపాయలు విలువైన వస్తువు కొన్నారనుకోండి, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో పేమెంట్ చేస్తే మీరు 100 చెల్లిస్తారు. కానీ వ్యాపారికి 98 మాత్రమే చేరుతుంది. మిగిలిన 2 రూపాయలని పేమెంట్ ప్రాసెస్లో పాల్గొనే బ్యాంకులు, పేమెంట్ నెట్వర్కులు ఫీజులుగా తీసుకుంటాయి. అంటే సదరు వ్యాపారికి రావాల్సిన మొత్తంలో కొంత డబ్బు మినహాయించి మిగిలిన మొత్తాన్ని సెటిల్ చేస్తారు. ఈ మినహాయింపు రేటునే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఎండిఆర్ అంటారు. ఇది కొత్త విషయం కాదు. చాలా ఏళ్లగా క్రెడిట్ డెబిట్ కార్డు పేమెంట్లలో ఈ ఎండిఆర్ ఉంది. అందుకే కొన్నిసార్లు కొన్ని షాపుల్లో కార్డు పేమెంట్ అయితే 2% ఎక్స్ట్రా అని చెప్పడం మీరు కూడా చూసి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది వ్యాపారులు ఆ ఎండిఆర్ ఖర్చును కస్టమర్లపై వేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఇప్పుడు యూపీఐ గురించి మాట్లాడేటప్పుడు ఎండిఆర్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. యూపీఐ లావాదేవీల మీద కూడా ఇలాగే 1%, 2% ఛార్జ్ వేయటం మొదలుపెట్టారనుకోండి, మీరేం చేస్తారు? క్యాష్ ఇచ్చి కొనుక్కుంటారా, లేక దేశం కోసం యూపీఐ పేమెంట్ వాడతారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.